అంతర్వేది విఘ్నేశ్వరరావు గారి వారిని వెనుక నమస్కరించవలసిందిగా కోరుతున్నాను. ఈ ప్రోగ్రామ్ ను ప్రార్థనా గీతంతో ప్రారంభించుకున్నాము. ప్రార్థన అవర్ కాలేజ్ స్టూడెంట్స్. నిలబడండి నిలబడండి. గుండ్రాజు వరకు బాబురావు గారు, ఉల్లంపర్తి వెంకటేశ్వర గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి. థ్యాంక్ యూ. వేమల రమేష్ గారు జనసేన అధ్యక్షులు రావాల్సిందిగా కోరుతున్నాను. ఫోటో కదా లైవ్ ఆయన పెట్టించారు. సో ముందుగా తెలియజేసినట్టుగా ఈ వారం రోజులు కార్యక్రమాలని మనం ఏ విధంగా జరుపుకోవాలనే విషయాల్ని, ఈ గ్రామంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలను గుర్తించి వాటికి అనుగుణముగా మన కళాశాల విద్యార్థులు చక్కటి ఈ సేవాభావంతో ఇక్కడ చక్కగా పనిచేసి ఈ కార్యక్రమాలన్నింటినీ మీరందరూ కూడా దిగ్విజయం చేస్తారని మనసారా ఆశిస్తూ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని కళాశాల ప్రిన్సిపల్ మేడం గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. Good morning to everyone. Respected dignitaries on the dais, NSS program officer of the college NSS unit, and Uttara Grama Sarpanch garu, Adaipalayam Grama Sarpanch garu, మరి ఇతర ప్రముఖులు, ఈ విలేజ్లో ఉండేటటువంటి గ్రామ పెద్దలు, అలాగే మన కళాశాల సిపిడిసి మెంబర్ డాక్టర్ రంగారావు గారు, అలాగే అందరి విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ అడవిపాలెం అనేటటువంటి విలేజ్ మనం గత 2 సంవత్సరాల నుంచి ఈ విలేజ్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఎన్ఎస్ఎస్ యూనిట్ తరఫున అడవిపాలెం అనే గ్రామాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అడాప్ట్ చేసుకోవడం అంటే దత్తత తీసుకోవడం. అంటే మన ఇంట్లో కొన్నిసార్లు కొంతమంది పిల్లల్ని కూడా దత్తత తీసుకుంటూ ఉంటారు, పిల్లలు లేని వాళ్ళు. అలాగే వాడి యొక్క దత్తత తీసుకున్నప్పుడు వాడి యొక్క కొన్ని బాగోగులు అన్నీ కూడా తల్లిదండ్రులు చూసుకుంటూ ఉంటారు. అట్లాగే విలేజ్ మనం ఏఎస్ఎన్ కళాశాల తరఫున ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 తరఫున ఈ అడవిపాలెం గ్రామాన్ని అడాప్ట్ చేస్తున్నాము. ఇందులో భాగంగా మనకి నన్నయ్య యూనివర్సిటీ వాళ్ళు
ఈ కార్యక్రమాన్ని స్పెషల్ క్యాంప్ జరపండి ఒక 1 వీక్ కానీ ఇవ్వడం వలన ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ జరుపుతున్నాము. ఇందులో డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. డే 1 నుంచి 6 days కూడా డిఫరెంట్ టాపిక్స్ ఇచ్చారు. దానిలో భాగంగా ఈరోజు ఇనాగ్రేషన్ అలాగే మిగతా అన్నీ కూడా జరుగుతాయి. రేపు డోర్స్ సర్వే కూడా చేయాల్సి ఉంటుంది. అంటే ఈ గ్రామంలో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఇంటింటికి తిరగాలి. దాంట్లో మీరు వెళ్ళినప్పుడు మీకు వాళ్ళు సాఫ్ట్ కాపీ పేపర్ ఇస్తారు. సీరియల్ నెంబర్ ఉంటుంది. నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే ఇంటి యజమాని పేరు, అడ్రస్, పిల్లలు ఉంటారు. అలా కాకుండా 2-3 ఎంతమంది అయితే అంతమంది పిల్లలు, అలా కాకుండా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అంటే హెడ్ యొక్క పేరెంట్స్ కూడా ఉండొచ్చు కదా. సో అంటే ముసలి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఆ కాలం బందీగా రావాలి. అట్లాగే వాళ్ళకి అందరికీ టాయిలెట్స్ ఉన్నాయా లేవా, అంటే వాష్రూమ్స్ అనేది సరిగా ఉన్నాయా లేదా. ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే హెల్త్ అండ్ హైజీన్ కూడా చూసుకోవాలి. అంటే ఆరోగ్యము ఎలా ఉండాలి, హైజీనిక్ అంటే శుభ్రతగా ఎలా ఉండాలి, వాళ్ళు ఉండే వాతావరణంలో శుభ్రంగా ఉందా లేదా, ఇంట్లో ఎవరికైనా ఏమైనా జబ్బులు ఉన్నాయా, దీర్ఘకాలిక జబ్బులు ఏమైనా ఉన్నాయా, అవి మనం చేసే సర్వే వల్ల వీళ్ళకి గ్రామ సర్పంచ్ గారికి మనం సమర్పించినట్లయితే, క్యాంప్ అయిపోయిన తర్వాత సమర్పించినట్లయితే వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, అంటే ఆయనే గ్రామ సర్పంచ్ కాబట్టి గ్రామ సర్పంచ్లకు కూడా కొన్ని నిధులు ఉంటాయి ఇక్కడ, తద్వారా వాటిని సాల్వ్ చేయడానికి లేదా హాస్పిటల్స్కి అట్లా తీసుకెళ్ళడానికి, అలాగే శానిటరీ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకి సరిగా డ్రైనేజ్ సిస్టమ్ ఉందా లేదా, అంటే మీరు వెళ్ళేది సదుపాయం సరిగా ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఇద్దరు స్టూడెంట్స్ని మొత్తం అంటే ఉన్న ఎన్ని విలేజెస్ ఎంతమంది ఉంటారు సార్ ఈ గ్రామంలో? అంటే 450 హౌసెస్ ఉంటాయంట. హౌసెస్ 450 ఇండ్లు ఉంటాయంట. సో మీరు ఇప్పుడు అన్ని కాకపోయినా ఇప్పుడు 50 మంది పిల్లలు ఉన్నారు కదా, మీరు ఒక ఏరియాలు కొన్ని చూసుకొని అక్కడ ఆ ఏరియాని బట్టి మీరు టోటల్ 450 కవర్ చేయలేమేమో. దాన్ని బట్టి ఒక ఏరియా మీరు వెళితే ఆ ఏరియాలో మొత్తం వెళ్ళండి. ఆ సందులో స్టూడెంట్స్ 45 వెళ్ళి ఒక్కొక్క ఇంటి దగ్గర వివరాలు రాసుకొస్తే మరి తొందరగా కూడా మీరు డోర్ టు డోర్ సర్వే కూడా ఈ 5 రోజుల్లో చేయొచ్చు. ప్రతిరోజు కూడా డోర్ టు డోర్ సర్వే చేయండి. అంటే ఒక విలేజ్ మీరు ఒక ఏరియా కవర్ చేస్తే నెక్స్ట్ డే అది కాకుండా వేరే ఏరియాకి వెళ్ళాలి. అంటే 5 వెళ్తున్నారనుకోండి, కొన్ని ఇళ్ళు ఉంటే అలా కవర్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు మార్నింగ్ రాగానే 10 కల్లా మీరు క్యాంప్ వచ్చేయాలి. ఇక్కడ 50 మంది స్టూడెంట్స్ ఇచ్చాము, మరి 50 మంది కంపల్సరీగా రావాలి. లేకపోతే మీకు ఎన్ఎస్ఎస్ సర్టిఫికేట్ కూడా స్పెషల్ ప్రోగ్రాంలో పూర్తయింది అనేది మీకు యూనివర్సిటీ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వరు. 50 మందికి కూడా మళ్ళీ ఇంకొక ఫైనల్లో కానీ ఫైనల్లో మళ్ళీ 5th సెమిస్టర్లో మీ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇట్లాగే స్పెషల్ క్యాంప్ 2 ఎన్ఎస్ఎస్ సర్టిఫికెట్లు స్పెషల్ క్యాంప్ 2 చేసినట్లయితే ఎవరైతే వచ్చారో 50 మంది, ఆ 50 మంది 2 స్పెషల్ క్యాంప్స్ చేయాలి. అట్లాగే డే వైజ్ రెగ్యులర్ యాక్టివిటీస్లో అటెండెన్స్ ఉండాలి. మీకు అప్పుడు ఆ వచ్చిన సర్టిఫికెట్ వాల్యూ ఉంటుంది. మీరు ఒక క్యాంప్ చేసి యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇస్తే ఉపయోగం ఉండదు. కనుక ఇప్పుడు 3rd ఇయర్లో చేస్తారు, నెక్స్ట్ 5th సెమిస్టర్లో కూడా ఒక క్యాంప్ చేయండి, సర్టిఫికెట్స్ ఇస్తారు. ఇప్పుడు మీరు ఓవరాల్గా 450 ఉంటాయేమో వాళ్ళు లిస్ట్ ఇస్తారు కదా, లిస్ట్ ఇస్తే దాని ప్రకారంగా లిస్ట్ సర్పంచ్ వాళ్ళు ఇక్కడ ఇస్తారు. దాన్ని బట్టి మీ ఏరియా అట్లాగే లోకల్గా కూడా మీరు ఎవరైనా వాలంటీర్స్ ఇచ్చినట్లయితే, స్టూడెంట్స్ కానీ మెంబర్స్ ఎవరైనా ఇచ్చినట్లయితే వీళ్ళు ఈజీగా సార్ తొందరగా
డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయండి. 9:30 కల్లా వస్తే స్టాఫ్ కూడా ఉన్నారు. మీరు చూసుకొని వెంటనే రాగానే ఫార్మ్స్ తీసుకొని మీరు వెళ్ళిపోవడమే. ఒకరోజు చేసిన ఏరియా మళ్ళీ వెళ్ళకండి. ఫస్ట్ 1 అవర్ అది చెయ్యాలి. 10 నుంచి మీరు 12 వరకు చేస్తారో లేకపోతే ఎంత వరకు చేస్తారో సర్వేని బట్టి మధ్యాహ్నం ప్రోగ్రామ్స్, లంచ్ మీకు ఇక్కడే అరేంజ్ చేస్తారు. రామకృష్ణ గారు మీరు ఇక్కడే భోజనం చేయొచ్చు. మీకు మార్నింగ్ రాగానే టీ ఇస్తారు, టీయో బిస్కెట్ ఏదో ఒకటి. అట్లాగే ఈవినింగ్ కూడా స్నాక్స్ ఉంటాయి. ఈవినింగ్ 5 తర్వాత ఇంటికి వెళ్ళాలి. సో ఈ విధంగా మనం ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ షీట్లో భాగంగా అంటే ఇళ్లలో కూడా లేడీస్ ఉంటారు, వాళ్ళకి కూడా మెజిస్ట్రేరియల్ సైకిల్ అప్పుడు హెల్త్ అండ్ హైజీన్ ఎలా మేనేజ్మెంట్ ఎలా చేయాలి మీకు కాలేజీలో చెప్తున్నాం. అలాగా లేడీస్కి చెప్పి డోర్ టు డోర్ సర్వే వెళ్ళినప్పుడే చెప్పేసేయండి వాళ్ళకి ఎలా ఉండాలి, ఏంటి పరిశుభ్రతగా ఎలా ఉంచుకోవాలి, తర్వాత మొక్కలు నాటుతున్నారా లేరా, ఇందులో ఉండే కాన్సెప్ట్స్ అన్నీ కూడా అప్పుడే చెప్పేసేయండి. మొక్కలు నాటుకుంటే మనకి ఈకో ఫ్రెండ్లీగా ఉంటుంది, వాతావరణం బాగుంటుంది, జబ్బులు రాకుండా ఉంటాయి అనే విషయాలు కానీ ఇవన్నీ కూడా మనం కాలేజీలో చేస్తున్నాం. ప్రతి ఎవ్రీ మంత్ 3rd సాటర్డే మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ సీఎం చంద్రబాబు గారి ఆదేశానుసారం మనం చేస్తూ ఉన్నాం కదా కాలేజీలో. ప్రతి సంవత్సరం ప్రతి నెల మనకు ఒక థీమ్ వస్తుంది. ఆ థీమ్స్ ప్రకారం ఇక్కడ రాశారు. అవి మీరు మీ లెక్చరర్స్ చెప్తారు, మీరు వాళ్ళకి వెళ్ళినప్పుడు చెప్పేసేయండి. సో దట్ ఓవరాల్గా ప్రతిరోజు కూడా ఈ యాక్టివిటీ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ ఈ అడాప్ట్ చేసుకున్నా సరే ఈ విలేజ్ని మీరు మా స్టాఫ్ అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చక్కగా సపోర్ట్ ఇస్తూ స్టూడెంట్స్ అందరినీ కూడా ఉపయోగించుకోవడానికి ఈ విలేజ్లో ఉండే ప్రాబ్లమ్స్ కానీ లేదంటే మంచి విషయాలైనా సరే మనకి బయట అంటే ప్రెస్కి ఎదురుగా ఇవ్వాలి ఏం చేశారనేది ఇచ్చినప్పుడు మనకి డే 1 ఏమైంది, డే 2 ఏమైంది ప్రెస్లో కూడా వచ్చినట్లయితే కనుక ఈ అడవిపాలెం గ్రామం అనేది మనం శ్రీ ఏసీఎన్ కళాశాల ఎందుకు అడాప్ట్ చేసుకుంది, మనం చేసిన అవుట్కమ్ ఏంటి, మనం క్యాంప్ చేసి వచ్చేసాము లేదా ఏదో తమాషాగా కాలేజీకి వచ్చినట్టు ఒక హాఫ్ డే ఉండి పారిపోవడం కాదు. ఇక్కడ సీరియస్గా చెప్తున్నాను. లెక్చరర్స్ మాత్రం మీరు అటెండెన్స్ తీసుకోవాలి. వాళ్ళ 50 మెంబర్స్ లేరు, మిగతా వాళ్ళని కూడా చూపించండి. కాబట్టి శుభ్రంగా మనం ఇక్కడికి వచ్చిన పని ఏంటి, ఈ క్యాంప్లో ఏం చేయాలి మీ అందరికి కూడా చెప్పే ఉంటారు. మీ అందరికి కూడా యాక్షన్ ప్లాన్ వాట్సాప్ చేయండి సార్ ఈ గ్రూప్లో స్టూడెంట్స్ అందరికీ. వాళ్ళకి కూడా కొంత అర్థమవుతుంది. దాన్ని బట్టి ఈ ఊళ్ళో అడవి పాల్గొనేటువంటి విలేజ్లో మనం అన్నీ కూడా ఇలా చేసి కళాశాలకి మంచి పేరు తీసుకురావాలి. సో దట్ మనం ఒక రిపోర్ట్ ఓవరాల్ రిపోర్టు ఇది అయిపోయిన తర్వాత ఓవరాల్గా ఒక రిపోర్ట్ మనం సర్పంచ్ గారికి సబ్మిట్ చేద్దాము. దానిలో ఏమైనా ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ ఏం చేయాలి అనేది మనం ఇచ్చిన అవుట్కమ్ని బట్టి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ తీసుకొని ఇంకా ఇంప్రూవ్ చేస్తారని సర్పంచ్ గారిని మిగతా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ పెద్దలు కానీ ఈ గ్రామ పెద్దలందరినీ కూడా సవినీయంగా కోరుచున్నాం సార్. మా పిల్లల్ని కానీ మా స్టాఫ్ని మీరందరూ కూడా గౌరవించి ఇక్కడికి ముందు మీరు ప్రైవసీ అంటే అవకాశం కల్పించినందుకు కళాశాల తరఫున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను గ్రూప్ మన ప్రోగ్రామ్ యూనిట్ 2 కోఆర్డినేటర్ గారికి కూడా రామకృష్ణ గారికి మెంబర్స్కి కూడా ఈ ముందు తీసుకొచ్చినందుకు ఈ క్యాంప్ అనేది ముందు తీసుకొచ్చినందుకు అభినందిస్తున్నాను. మీకు కూడా విషయం చెప్తున్నాను. మీరు గ్రూప్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా రాకపోతే మాత్రం ఫోన్ చేసి మధ్యాహ్నం కల్లా కూడా వచ్చేసేయమని చెప్పండి. మధ్యాహ్నం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు పెడతారు సార్. స్కూల్ పిల్లలు ఎవరైనా ఉంటే కాంపిటీషన్స్ పెడతారు. వెళ్ళి చిన్న చిన్న గిఫ్ట్స్ వాళ్ళకి ఏదో ఇస్తే బాగుంటుంది. వాళ్ళకి అది గిఫ్ట్ కంటే కూడా ఆ పిల్లలకి ఒక సర్టిఫికేట్ రూపంలో ఇస్తే పిల్లలు ఈ గిఫ్ట్ మనం ఒక పెన్ ఇచ్చినా లేకపోతే ఒక ఏదో స్టీల్ గిన్నె ఇచ్చినా ఉపయోగం ఉండదండి. ఒక సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళు నేను ఫలానా ఎన్ఎస్ఎస్ క్యాంప్లో మాకు స్పెషల్ క్యాంప్ జరిగినప్పుడు నాకు ఇది ఇచ్చారంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటుంది. 5th క్లాస్ పిల్లలైనా కూడా చూపించుకోవడానికి వాళ్ళ కెరియర్లో బాగుంటుంది. సో మేము ఎక్కువ సర్టిఫికెట్స్ ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తామండి. ఫిజికల్గా మనం ఒక వస్తువు ఇచ్చే కంటే కూడా ఒక సర్టిఫికెట్ ఇచ్చినట్లయితే వాళ్ళ కెరియర్లో బాగుంటుంది స్టూడెంట్స్కి.
పిల్లలకి, అలాగే చదువుకోలేని స్కూల్కి వెళ్ళని పిల్లలు కూడా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారు. బాగా మేము చేస్తాం స్పెషల్ క్యాంప్ గుంటూరులో. సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ముందు మీరు డిసిప్లిన్గా ఉండాలి. అప్పుడే మీరు మిగతా ఊళ్ళో వాళ్ళని కూడా మనం ర్యాపో మెయింటైన్ చేస్తే మిమ్మల్ని అందరూ చాలా బాగా పలకరిస్తారు. వెళ్తే యూనిఫామ్లో రావాలి. రేపటి నుంచి మస్ట్ కమ్ ఇన్ యూనిఫామ్. వెన్స్డేలు లేకపోతే సాటర్డేలు ఏమి ఉండవు. ఇక్కడ క్యాంప్లో అందరూ కూడా కాలేజీ యూనిఫామ్తోనే రావాలి. విత్ ఐడి కార్డు. ఈరోజు నేను వస్తాను మధ్యలో. ఎవరైతే నేను ఇక్కడే కదా బండి వేసుకొని వచ్చేస్తాను సడన్గా. మీరు యూనిఫామ్ లేకపోతే మాత్రం బాగుండదు. యూనిఫామ్తో రండి క్యాంప్ లైన్ అట్లీస్ట్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మరి గౌరవ ప్రిన్సిపల్ మేడం గారు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని మీరు గుర్తిరగాలి. ఎందుకన్నట్లయితే ఇదివరకు జరిగినటువంటి క్యాంపు విధానాలు వేరు, ప్రజెంట్ ఉన్నటువంటి క్యాంపు విధానం వేరమ్మా. అన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధీనము, వారి యొక్క విజ్ఞప్తి మేరకు మరియు యూనివర్సిటీ వారు చాలా స్ట్రిక్ట్ గా వీటిని మెయింటైన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ గ్రూప్ లో మనం ఎవ్రీడే రిపోర్ట్స్ పెట్టవలసి ఉంటుంది. అన్ని ఏవి యాక్టివిటీ జరిగాయో అవన్నీ కూడా వాళ్ళకి చూపించవలసి ఉంటున్నాయి. సో అదే విధంగా దీన్ని లొకేషన్ కూడా వాళ్ళకి ఆన్ అయి ఉంటారు. సో వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5 PM వరకు మనం ఇక్కడ ప్రోగ్రామ్స్ చేయవలసి ఉంటుంది. మనకు వచ్చినటువంటి లోకల్ గా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకుల యొక్క విజ్ఞప్తుల మేరకు మనం ఈ గ్రామాన్ని చక్కదిద్ది వెళ్ళే వాళ్ళ ఉండవలసిందని తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు హరి విష్ణు గారిని పంచాయతీ సెక్రటరీ గారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. షెడ్యూల్ అయిపోయిన చూసాను. మెయిన్ థీమ్ ఇచ్చి ఇందులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అంటే గ్రామాలన్నింటినీ కూడా మనం పరిశుభ్రంగా ఉంచడం అనేది మెయిన్ థీమ్గా తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ కూడా దీనికి ముఖ్య ప్రాముఖ్యత అనేది ఇస్తుంది. మనకి విలేజెస్ అన్నింటినీ కూడా క్లీన్గా ఉంచడానికి. సో మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి తిరుగుతారు కాబట్టి మా తరఫున ఏంటంటే మీరు ప్రతి ఇంటి దగ్గర ఒక 5 minutes అయినా స్పెండ్ చేసి వాళ్ళకి అవగాహన కల్పించండి. ఏ రకంగా అంటే వాళ్ళు మాకు తడి చెత్త పొడి చెత్త ఉంటారు. వాళ్ళు ఏంటంటే చెత్త అంతా కూడా మిక్స్ చేసేసి పండ్లు వేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు తడి చెత్త పొడి చెత్త వీటిని వేరు చేసి ఎవరైనా చెత్త పండు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వమని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించండి. తడి చెత్త పొడి చెత్త మీకు ఐడియా ఉంటుంది కదా, ఏది తడి చెత్త ఏది పొడి చెత్త అని. చెప్పాలంటే కుళ్ళిపోయేది ఏదైతే ఉంటుందో అదంతా తడి చెత్త, కుళ్ళన్నది ఏదైతే ఉంటుందో అది పొడి చెత్త. భూమిలో ఈజీగా కలిసిపోయేది తడి చెత్త. మనకి ఏదైతే మనకి భూమిలో కలవకుండా అలాగే ఉంటుందో అంటే మనకి చైర్స్ కావచ్చు, టేబుల్స్ కావచ్చు, ఏమైనా ప్లాస్టిక్ వస్తువులు కావచ్చు, ఇరిగిపోయిన మంచాలు కావచ్చు, ఇవన్నీ కూడా బాటిల్స్ కావచ్చు, ఇవన్నీ మనకి పొడి చెత్తలో వస్తాయి. ఇవన్నీ కూడా భూమిలో త్వరగా కలవు, కుళ్ళిపోకూడదు. అలాగే మనం తడి చెత్త అంటే మనం ఆహార పదార్థాలు ఏవైతే మనం వదిలేస్తామో అవి ఆకులు కావచ్చు, పువ్వులు కావచ్చు, ఏవైతే కుళ్ళిపోతే ఇవన్నీ కూడా తడి చెత్తలోకి వస్తాయి. మీరు మెయిన్ ఏంటంటే మేము మ్యాక్సిమం ప్రతి ఇంటి దగ్గర కూడా పంచాయతీ వాళ్ళు ఇచ్చిన డస్ట్బిన్స్ అవన్నీ ఉంటాయి. మీరు ఏం చెప్తారంటే ఓన్లీ తడి చెత్త అనేది డస్ట్బిన్స్లో వేయండి. అలాగే పొడి చెత్త అనేది వేరేగా మీకు ఏదైనా సంచులు ఎందులో కూడా వేసుకుని బండి వచ్చినప్పుడు వాటిని విడివిడిగా ఇవ్వమని చెప్పాలి. ఎందుకంటే మాకు షెడ్ అనేది ఉంటుంది, అందులో మేము అంతా మిక్స్ అయిపోయి వచ్చిన తర్వాత దాన్ని విడదీసి ప్రాసెస్ చేయాలంటే కూడా కష్టం. తడి చెత్త ప్రాసెసింగ్ విధానం వేరు ఉంటుంది, పొడి చెత్త వేరుగా ఉంటుంది. తడి చెత్త అంటే కనుక మేము దాంతో వర్మీ కంపోస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. దాని ద్వారా మనకి రైతులకు ఇవ్వడం ద్వారా దానికి పోషకాలు అందడం ద్వారా పంటల వాటికి ఇవ్వడం జరుగుతుంది. పొడి చెత్త ద్వారా మనకి ఏంటంటే దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ పంపించి మళ్ళీ దాన్ని రీయూజ్ చేసుకునేలాగా దాన్ని చేయడం జరుగుతుంది. మిక్స్ అయి రావడం వల్ల ఏమవుతుందంటే దాన్ని మనకు అక్కడ విడదపట్టడం అనేది చాలా కష్టం అవుతుంది. మనకి ఇళ్ళ దగ్గర అది విడిగా ఇస్తుంటే కనుక మేము సెపరేట్గా తీసుకుంటే కనుక దాన్ని ప్రాసెస్ చేయడం అనేది మనకు ఈజీ అవుతుంది. ఈ విషయం అనేది చెప్పండి. అలాగే ఎవరిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్పండి. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఇంట్లో మాత్రం చెత్త తీసుకోరు, తీసుకొచ్చి బయట రోడ్ల మీద అట్ల మీద వేసేస్తూ ఉంటారు. మీరు చెప్పాల్సింది ఏంటంటే మీకు అలాగే 2 days కానీ 3 days కానీ మీకు బండి అనేది వస్తుంది, చెత్త బండి వస్తుంది.
ఖచ్చితంగా చెత్త అనేది దాంట్లోనే వేయమని చెప్పండి. మామూలుగా ఎక్కడ అక్కడ వేసేయకుండా ఒక దగ్గర స్టోర్ చేసుకోమనండి. ఒక బిన్లో కానీ బ్యాగ్లో కానీ దాంట్లో మనకి ఇందులో పోగు చేసుకుని దాన్ని వచ్చినప్పుడు అందులోనే వేయమని చెప్పి వాళ్ళకి ఒక అవగాహన అనేది కల్పించండి. అలాగే మీరు ఎలాగా ప్రతి ఇల్లు తిరుగుతారు కాబట్టి మీకు బ్లడ్ క్యాంప్ కూడా అరేంజ్ చేస్తారని చెప్పి అంటున్నారు. అది కూడా డేట్ ఒకటి తీసుకుని మీరు వాళ్ళకి చెప్పండి. ఆ డేట్ అన్నీ కూడా మీకు అరేంజ్ చేస్తే కనుక మీకు కూడా చేయించి చెప్తాం ఏ రోజు ఏం చెప్పాలి చెప్పరా. మీరు ఎలాగో ఇది ఒక అవకాశం మీకు గ్రామాల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏంటి, ఎవరు ఏమైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది మీకు తెలుస్తుంది ఇదంతా చేయడం వల్ల. కాబట్టి ఒక అవగాహన కల్పించుకోండి. అలాగే సమస్యలు ఏమైనా మీ దృష్టికి వస్తే కనుక అవి మాకు కూడా తెలియజేయండి. మీరు ప్రతి ఇంటికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమో చెప్తూ ఉంటారు మీకు. అది మా నాయకుల దృష్టికి కానీ మా పంచాయతీ దృష్టికి కానీ తీసుకొస్తే కనుక దానికి ఏం చేయాలి, ఏంటి, దానికి పరిష్కారం అనేది ఆలోచించి దానికి చూడడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ విషయాలు శ్రద్ధ వహించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చెప్పినటువంటి విషయాలన్నీ గుర్తుపెట్టుకుని ఆ విధంగా మనం పనిచేద్దాము. అదేవిధంగా ఏఎస్ఎన్ఎన్ గవర్నమెంట్ కళాశాల ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ కి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వర్ మేడం గారు, అలాగే మన ప్రోగ్రామ్స్ ఉన్నారు డాక్టర్ అలాగే ఈ రోజు ఈ వేదిక మీద మన పిల్లలందరినీ ఆశీర్వాదం వచ్చినటువంటి అడిగిపాలెం గ్రామ సర్పంచ్, సెక్రటరీ, పెద్దలందరికీ కూడా, అలాగే జనసేన నాయకులు ఉన్నారు, తెలుగుదేశం నాయకులు, వాళ్ళకి కూడా మా కళాశాల తరఫున మేము ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. అలాగే మా మిత్రుడు రావులే చాలా డైనమిక్ ఇప్పుడు ఆయనకు కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ పెద్దలకి, అలాగే తోటి అధ్యాపకులు వచ్చారు వాళ్ళందరూ కూడా, అలాగే విద్యార్థులందరికీ కూడా నా ఆశిస్తున్నాను. ఇందాక మేడం గారు చెప్పారు క్యాంప్ ఎడ్యుకేషన్ మీరు డిగ్రీలు ఇస్తారు 3 years అయిపోయిన తర్వాత. విద్యార్థుల్లో కూడా ఇక లీడర్షిప్ కానీ బాగా ఈ 7 days క్యాంప్ పెట్టడం వల్ల ఏంటంటే మీలో కోఆర్డినేషన్, ఒక సమస్య పబ్లిక్ లో సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా తీర్చాలని మీకు తెలుసు అనమాట. అంటే లీడర్షిప్ డెవలప్ అవుతుంది, సహకారం. ఎందుకంటే ఇద్దరు రకరకాల పీపుల్ కలిసి మనం ప్రతి ఇంటికి వెళ్తే సమస్యలు తెలుసుకుంటాం. ఎందుకంటే ఇది డిగ్రీ వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఉద్యోగం కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎంత పెద్ద ఉన్న స్థితిలో కూడా పబ్లిక్ లో ఎలా మాట్లాడాలనేది కూడా మనకు రావాలి. అది నేర్పుతారు. తర్వాత ఈ సర్టిఫికేట్ కూడా తెలుసుకోండి. సర్టిఫికేట్ ఉంటే మనకి యూనివర్సిటీ కూడా రిజర్వేషన్ ఉంది. జాబ్స్ లో కూడా మీరు అదర్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేశారా అని చెప్పి సాల్ట్ సర్వీస్ యాక్టివ్ ఇవి కానీ బ్లడ్ బ్యాంక్ ఇవన్నీ ఉంటాయి, అది కూడా కన్సిడర్ చేస్తాను. ఇది చెప్పట్లేదు. ఇది ఒక్క విషయం మాకు చెప్తాను. మన కళాశాల అంటే ఒక పేరు ఉంది, ఏదో నేను చదువుకున్నాను. మన కళాశాల గౌరవాన్ని నిలబెట్టడం బాధ్యత కదా. ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేస్తారు. చాలా డిసిప్లిన్ ఉంటాయి. మన పెద్దలందరూ అనుకోవాలి చాలా మంచి స్టూడెంట్స్ అండి, చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారని చెప్పి. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎక్కడికి వెళ్ళినా సరే ఐఎస్ఎన్ఎం గవర్నమెంట్ కాలేజీ విద్యార్థులు అనే ఒక అభిమానం ఉంటుంది. మంచి పేరుతో మాత్రం రావాలి. వివరాలన్నీ కూడా మేడం గారు చెప్పారు. మీరు అందరూ కూడా చాలా చక్కగా చేస్తారని నమ్మకం ఉంది. మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా నా బ్లెస్సింగ్స్ ఇస్తూ ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేయాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చిరుకూరి ఆంజనేయులు గారిని మాట్లాడాల్సింది కూర్చున్నాము. వారు ఈ గ్రామంలో మరి టీడీపీ అధ్యక్షులుగా ఇక్కడ పనిచేస్తున్నారు. సో వారు మాకు ఇక్కడికి వచ్చి కలిసినప్పుడు మరి మేము సెక్రటరీ గారిని సార్ని కలిసినప్పుడు చాలా వారి యొక్క విలువైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చి అనేకమైనటువంటి విషయాల్లో తోడ్పాటును అందించారండి. ఆ విషయాలను మేము ఎప్పటికీ మర్చిపోలేము. సో వారికి ఇప్పుడు సమయాన్ని ఇస్తున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా ఏఎస్ఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అందరికి కూడా, ఎందుకంటే మా గ్రామాన్ని దత్తత తీసుకున్నందుకు ముందుగా మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఎన్ఎస్ఎస్ అంటే ఒక సోషల్ స్కీమ్ కాబట్టి అందరికి కూడా అవగాహన కల్పిస్తే మా గ్రామ ప్రజలు కూడా దీని ద్వారా తెలుసుకుని ఇంకా బాగా చేసుకోగలుగుతారని మేము ఆశిస్తున్నాం. అందుకోసం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. వారు మనకి ఈ 7 రోజులు కూడా మనకి చాలా వారి యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చిస్తారు కాబట్టి వారి యొక్క ఏవైతే మనకు తెలియజేస్తారో వాటి విధంగా మనం అనుగుణంగానే పనిచేసుకుంటూ వెళ్దాము. అదేవిధంగా
బొలిశెట్టి రావులయ్య గారు టీడీపీ నాయకులు వారిని కూడా మాట్లాడారు. పులపర్తి వెంకటేశ్వర గారు సార్. ఈరోజు ఈ ఎన్ఎస్ఎస్సి క్యాంపు అడిపాలెం గ్రామానికి మీరు రావడం అనేది మేము చాలా సంతోషిస్తున్నాం. ముఖ్యంగా ఈ గ్రామంలో మరి ఇందాక మా సెక్రటరీ గారు చెప్పిన ప్రకారంగా ప్రతి కుటుంబాన్ని చూసినప్పుడు వారి యొక్క ఆ పరిశుభ్రత గురించి ఈ తడి చెత్త పొడి చెత్త గురించి వివరించారు. మీరు ఇంటింటికి తిరిగి ఎంక్వైరీ చేసినప్పుడు వారు ఏదైనా సమస్యలు కానీ ఇంకేదైనా ఆ వైద్య నిమిత్తం కానీ ఇంకేదైనా వారు కనుక తెలియజేస్తే అది కూడా మీరు దృష్టిలో పెట్టి నోట్ చేసుకుంటూ కూడా మంచిది. మరి మా గ్రామంలో మీరు తిరిగేటట్టు ప్రతి గృహం దగ్గర మా ప్రభుత్వం ఇప్పుడు సీఎం గారి యొక్క మంచి ఉద్దేశం కాబట్టి ఇది మేము ఆ ప్రభుత్వం తరఫున అంటే ఇప్పుడు టీడీపీ తరఫున మీకు మేము సహకారిగా ఉంటాం కార్యకర్తలుగా. అంటే గ్రామంలోకి ఇల్లు మీకు తెలియకపోయినా అది ఏదైనా మంచి చెడ్డ మీకు అవసరమైనా మేము మీకు అన్ని విధాలా కూడా సహకారం చేస్తాం. ప్రతి వార్డులోకి మీరు ఏ వార్డుకి వెళ్ళినా ఏ వీధిలోకి వెళ్ళినా మా కార్యకర్తలు ఉంటారు, టీడీపీ కార్యకర్తలు. వారు అన్ని విధాలుగా కూడా మీకు మేము సహకారిగా ఉంటాం. ఒకవేళ మీకు తెలియనటువంటి పేర్లు కానీ కుటుంబాలు కానీ లేదా వీధులు కానీ మేము మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటామని మీకు తెలియజేస్తున్నాం. మరి వచ్చినటువంటి కార్యక్రమం ఈ వారం రోజులు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మట్టికి మీరు మంచి ఇందాక ఆ ప్రిన్సిపల్ మేడం గారు చెప్పారు, మరి ఏదైనా సర్టిఫికేట్స్ లాంటిది కనుక పిల్లలకి ఇస్తే ఈ గ్రామం తరఫున వాళ్ళు చాలా సంతోషిస్తారు. వారి యొక్క ఎడ్యుకేషన్లో ముందులో కూడా ఉపయోగపడతాయని చెప్పారు. కనుక ఈ విషయంలో కూడా మరి మా యొక్క టీడీపీ అధ్యక్షులు మరి ఉన్నారు రామాంజనేయులు గారు, అలాగే సెక్రటరీ గారు వీరు ఆలోచించి దాని గురించి కూడా వారు ఆలోచించి ఒక పరిష్కారాన్ని కూడా వస్తారు. ఏదేమైనప్పటికీ అడిపాలెం గ్రామంలో మీరు ఇచ్చినటువంటి ఎన్సీసీ క్యాంపులో అన్ని విధాల అన్ని రకాలుగా సహకారిగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఈ టీడీపీ నాయకులు కానీ లేకపోతే గ్రామ పెద్దలు కానీ ఈ గ్రామస్తులు కానీ చాలా గౌరవంగాను మీకు అన్ని విధాల సపోర్ట్గాను ఉంటారని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ మంచి మంచి ఉద్దేశాన్ని మీరు కలిపి మా గ్రామానికి వచ్చినటువంటి విధానాన్ని బట్టి మరి ఇక్కడ మరి ప్రిన్సిపల్ మేడం గారికి ఇక్కడ ఉన్నటువంటి సార్స్కి మరి ముఖ్యంగా దీన్ని ఇక్కడ ఎంకరేజ్మెంట్ చేయడానికి ఈ విధంగా దీన్ని డెవలప్ చేయడానికి మరి ముఖ్యంగా మరి మా టీడీపీ నాయకులు చెరుకు రంజిబాబు గారు చేసినటువంటి కృషికి ఇటు పంచాయతీ సెక్రటరీ గారు చేసినటువంటి దానికి నేను వారిని అభినందిస్తూ మరి ముఖ్యంగా మరి పిల్లలకి మరి ఒకసారి నేను తెలియజేస్తున్నాను, మీరు ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. గ్రామంలోకి వస్తే కనుక వీధుల్లో కనుక వస్తున్నట్లయితే కనుక మేము మీకు కొంచెం సపోర్ట్గా మా టీడీపీ కార్యకర్తలు ఉంటారు. వారి సలహా మేరకు మీరు అన్ని విధాలుగా చక్కగా వారం రోజులు మీ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుని వెళ్ళాలని మీకు అందరికీ నేను నమస్కరిస్తూ మరి ముఖ్యంగా పిల్లలకి నా శుభాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బొలిశెట్టి రావులయ్య గారు. Vote of thanks by NSS Unit 1 Program Officer. ఇప్పుడు మీరందరూ విన్నారు కదా గ్రామ పెద్దలు ఏం చెప్తున్నారు. సార్ అయితే ఎంత బాగా మాట్లాడారు, మేమంతా అప్పుడు కోఆపరేషన్ అని అన్నారు. ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు ఇస్తామంటున్నారు. ఈ ఏళ్ళలో 450 ఏళ్ళు కవర్ చెయ్యాలి. సో మాస్టర్ అలా ప్లాన్ చేసుకోండి. 450 హౌసెస్ కవర్ చేయాలి. మీరు 9:30కి వస్తే ఏ వీధిలో ఉండే వాళ్ళని వాళ్ళు ఇచ్చారనుకోండి, అప్పుడు ఈ పిల్లలు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది.
అంటే మా వాళ్ళకి గ్రామాల్లో ఇబ్బంది లేదు. కాలేజీ పనులు అయిపోయింది, డిసిప్లిన్ గా ఉండాలి. 50 మంది రావాలి. మీకు సర్టిఫికేట్ కావాలంటే రావాలి. మీరు ఎవరైతే వన్ డే అబ్సెంట్ అయ్యారో మీ సర్టిఫికేట్ రాదు. సో సర్వే చేయండి ముందర. వాళ్ళు కోరుకునేది కూడా అదే. సో బయట నుంచి వచ్చారంటే వాళ్ళు అసలు అట్రాక్ట్ అవుతారు పిల్లల్ని చూసి. అలా కాలేజ్ వాళ్ళు అట్లా వచ్చే రిపోర్ట్స్ నేను చేస్తాను. కాబట్టి మీరు ఇది ఒక మీకు కూడా ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ఇంట్రడక్షన్ చేసుకోవాలి, ఐడి కార్డ్స్ కంపల్సరీగా వేసుకోండి యూనిఫామ్తో పాటు. సో ఇది ఉపయోగించుకోండి సార్. మేడం గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్. మన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి రాజరాజేశ్వరి గారు, అదేవిధంగా వేదిక అలంకరించిన పెద్దలు, వేదిక ముందున్నటువంటి మన స్టాఫ్, స్టూడెంట్స్ అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనకి ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ క్యాంప్ 7 days స్పెషల్ క్యాంప్ ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్కి అధ్యక్షత వహించిన మన కళాశాల ప్రిన్సిపల్ గారికి ముందుగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే యూనివర్సిటీ వారి కంటే ముందుగానే మన మేడం గారు స్పెషల్ క్యాంప్ చేయాలి అని మొదటి నుంచి 2 యూనిట్లని ప్రోత్సహిస్తున్నారు. డాక్టర్ రామకృష్ణ గారిని కానీ నన్ను కానీ 2 యూనిట్ల నుంచి స్పెషల్ క్యాంప్ చేసి మన గ్రామాలకి సర్వీస్ అందించాలనేది. అంటే మన కాలేజ్ డెవలప్మెంట్తో పాటు అడాప్ట్ చేసుకున్న విలేజెస్ని కూడా మనం డెవలప్ చేయాలి. మన వంతు కొంత పాత్ర ఉండాలనేది మన ప్రిన్సిపల్ గారి యొక్క ఉద్దేశం. కాబట్టి మన కళాశాల ప్రిన్సిపల్ గారు ముందుండి నడిపిస్తున్నారు మా ఎన్ఎస్ఎస్ యూనిట్స్ అన్నిటికీ కూడా. కాబట్టి ఖచ్చితంగా ముందుగా ఈ ప్రోగ్రామ్ అసలు ఏర్పాటు చేసే ఆలోచనకి కర్త కర్మ క్రియ అన్ని మన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వీధుల రాజరాజేశ్వరి గారికి ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ మనకి 2 అడాప్టెడ్ విలేజెస్ ఉన్నాయి. యూనిట్ 1 ఆధ్వర్యంలో యాలవాణి గరువు, యూనిట్ 2 ఆధ్వర్యంలో అడవిపాలెం. ఈ అడవిపాలెంలో మనకి శాంక్షన్ అయినప్పుడు మేము వెంటనే ముందే ప్రపోజల్ పంపించక ముందే ఒకసారి కలిసి రండి అని మేడం మీ గ్రామానికి పంపించారు. అప్పుడు వచ్చి మేము సెక్రటరీ గారు లేరు, వేరే ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు సెక్రటరీ గారి నెంబరు, అదేవిధంగా ఇక్కడ మెయిన్ ఎవరి ఫోన్ నెంబర్ ఎవరిది ఇవ్వండి అంటే వెంటనే వాళ్ళు ఇచ్చింది అంజుబాబు గారి నెంబర్ అండి. చెరుకూరి ఆంజనేయులు గారు. ఆయన మీకు అసలు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారని నెంబర్ ఇచ్చారు. వెంటనే ఇక్కడ నుంచే మీకు కాల్ చేశారు. కాల్ చేసిన వెంటనే మేము ఇలా ఏఎస్ఎన్ఎం కాలేజీ నుంచి స్పెషల్ క్యాంప్ చేయాలనుకుంటున్నాం సార్ అనగానే, మీరు వచ్చి రండి చెయ్యండి, మేము ఉన్నాము, మీకు అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేస్తాము, మీరు ఏ ప్రోగ్రామ్ అయినా సరే కండక్ట్ చేయండి, ఏంటనేది డీటెయిల్స్ మాకు ఇవ్వండి అంతే, మేము అన్ని రకాలుగా మేము సపోర్ట్ గా ఉంటాము అని ఆ రోజున మాటిచ్చారు. ఆ తర్వాత మేము 2-3 సార్లు వచ్చాము. యూనివర్సిటీ పర్మిషన్ ఇచ్చిన తర్వాత అలాగే ఉన్న షెడ్యూల్ తెచ్చినప్పుడు కూడా సార్ ఉండి ఆయన బిజీగా ఉన్నప్పటికీ కూడా చాలాసేపు ఉండి మాతో మాట్లాడి ఇలా చేద్దాం, ఈ గ్రామం ఈ ఏరియాలో ఇలా క్లీన్ అండ్ క్లీన్ చేయాలి, లేదంటే స్కూల్ దగ్గర ఇబ్బంది ఉంది ఎలా చేద్దామని అన్ని విషయాలు. అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇచ్చి మా ప్రిన్సిపల్ గారి గ్రామంలో ఇక్కడ పంచాయతీ హెడ్ అయినటువంటి శ్రీ హరివిష్ణు గారు సెక్రటరీ గారికి ఆయన కూడా మాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తామని చెప్పారు. కాబట్టి మా అడ్డేపల్లి సత్యనారాయణమూర్తి కళాశాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ మీకు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పుర ప్రముఖులు, అన్ని పార్టీల నాయకులు, అందరికీ కూడా పేరు పేరున మీ అందరి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు కూటమి ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఇది ఏదో ఒకసారి కాదు, ప్రతి నెల ఖచ్చితంగా చేసి భారతదేశాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలనేది ఆయన లక్ష్యం. దానిలో భాగంగానే మాకు యూనివర్సిటీ వారి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు అన్ని పార్టీల నాయకులకి కూడా ధన్యవాదాలు సార్, ప్రముఖులందరికీ కూడా. అలాగే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మా స్టాఫ్ అందరికీ, ముఖ్యంగా ముందు చేయాల్సింది మీరే వాలంటీర్లందరికీ కూడా ధన్యవాదాలు. ఈ ఇనాగ్రేషన్ కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాను. తర్వాత మనకు మధ్యాహ్నం నుంచి షెడ్యూల్ ప్రకారం అన్ని ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవుతాయి. మన ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు మీరు డిసిప్లిన్ గా 9:30కి విత్ యూనిఫామ్ అండ్ ఐడి కార్డ్స్ తో వచ్చి మనం డిసిప్లిన్ తో అన్ని కార్యక్రమాలు చేసి 5 వరకు ఉండి, ఇక్కడ సర్వీస్ అనేది మనకి చూడండి, ప్రేమే లక్ష్యం సేవే మార్గం అనేది మదర్ తెరీసా యొక్క ఆవిడ కాన్సెప్ట్. కాబట్టి మనం కూడా మన వంతు సర్వీస్ చేయడానికి మనం ఈ రోజు నుంచే సిద్ధమయ్యాము. కాబట్టి మీరందరూ ఉత్సాహంగా పనిచేస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక కళాశాల యొక్క గొప్పదనం ఒక విషయం
మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాం సార్. మా ప్రిన్సిపల్ గారు వచ్చిన తర్వాత ఏఎస్ఎన్ఎం కళాశాల స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలు అయింది, కానీ ఎన్సీసీ నోవెల్ యూనిట్ని తీసుకొచ్చారండి మొట్టమొదటిసారి లాస్ట్ ఇయర్. ఆ ఎన్సీసీ నుంచి ఎన్సీసీ మై ఎన్ఎస్ఎస్ వాలంటీర్ అమ్మాయి కేక్ జయలక్ష్మి ఒకసారి నిలబడ. ఈ అమ్మాయి జనవరి 26 రిపబ్లిక్ డే పెరేడ్ సెలెక్ట్ అయింది. ఢిల్లీలో జరిగే ప్రధానమంత్రి గారు రిపబ్లిక్ డే పెరేడ్ సెలెక్ట్ అయింది. లాస్ట్ మంత్ 10 days గుజరాత్ లో ట్రైనింగ్ ఇచ్చారండి, వెళ్ళొచ్చింది కూడా. ఇదొక చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి మా ప్రిన్సిపల్ గారు చేసినటువంటి. మీకు మేము ప్రతి మీటింగ్ లో కొన్ని చెప్తాం సార్. అంటే గ్రామాల్లో కూడా కొంతమందికి తెలుసు, అందరికీ తెలియాలనేది. ఇది అసలు ఏ గవర్నమెంట్ కాలేజీకి లేని అచీవ్మెంట్ సార్. సెలెక్ట్ చేసి నందా యూనివర్సిటీ పరిధిలో అవునండి 3 అమ్మాయిలు సార్. 2 జిల్లాలు, ఉమ్మడి పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాల పరిధిలో 3 అమ్మాయిలు సెలెక్ట్ చేశారు. అందులో వన్ అండ్ ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్, శ్రీఎస్ఎన్ఎం కాలేజ్ స్టూడెంట్. అవునండి, తూర్పు పశ్చిమ గోదావరి 2 జిల్లాల్లో ఒక్క అమ్మాయినండి, వెస్ట్ గోదావరి నుంచి. అది కూడా మా ఏఎస్ఎన్ఎం కాలేజ్ అమ్మాయి అని చెప్పడానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. కాబట్టి మేము మా కళాశాల ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో ఏఎస్ఎన్ఎం కాలేజ్ పూర్వ వైభవాన్ని సంతరించుకుందనేది పెద్దలు చెప్తున్నారు, మేము చెప్పడం కాదు. కాబట్టి మీరు కూడా ఈ సంవత్సరం ఇంకా మీ గ్రామం నుంచి ఎక్కువ మంది పిల్లలు మా కాలేజీలో జాయిన్ అయ్యేలా కూడా మీ అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. లంచ్ అయిపోయిన తర్వాత మీరు ఈరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉందన్నారు కదా, ఆ ఎగ్జామ్ చూసుకుని వెంటనే ఇక్కడికి వచ్చేసి వచ్చిన తర్వాత మనం ప్రోగ్రామ్ మీరు ఈ వారం రోజులు చక్కటి డిసిప్లిన్ ఉండి చక్కగా వారికి అందరూ కూడా ఆర్డర్ చేస్తూ ఈ ప్రోగ్రామ్స్ ఓకేనా, మనం చక్కగా పనిచేస్తాం. ఓకే తనే అందరూ కూడా థ్యాంక్ యూ.